ఉమ్మివేయుదును అని. ఇక్కడ నులివెచ్చని స్థితి ఎటువంటి స్థితి అనగా, పైన పేరు మాత్రమే జీవించుచూ ఉన్నట్టుగా ఉంటుంది. నటనా జీవితము. వారి భక్తి అంతా కూడా నటనే. మందిరముకు వెళ్తూ వాక్యము చదువుతూ వాక్యము వింటూ కానుకలిస్తూ చాలా గొప్ప భక్తిగా నటిస్తూ ఉన్నారు. కానీ అంతరంగంలో ఉన్న క్రియలు నులివెచ్చని స్థితి, సంపూర్ణముగా ప్రభుకి అర్పించని స్థితి, సంపూర్ణముగా లోబడిని స్థితి, ఈ లోకముతో రాజీ పడుతున్న స్థితి, లోక భోగములతోనూ ఆ భయంకరమైన జారత్వముతోనూ వారు కొనసాగుతున్న స్థితి. ఇది నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితితో ఎటువంటి పనులు చేయుటకైనను నిరాటంకంగా ధైర్యంగా చేసేవారు వీరు. కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు అయి ఉన్నావు. ఆ నిజస్థితి ఎరగక ధనవంతుడను బాగా సమృద్ధిగా సంపాదించుకున్నాను అనుకుంటున్నావు. నాకేమి కొదవలేదు అని చెప్పుకొనుచూ ఉన్నాయి. ఇతరులతో బోస్టింగ్ చేస్తూ ఉన్నావు. నీవు నిజంగా నీ బ్రతుకును సరి చేసుకోవాలంటే, నిజమైన ధనవృద్ధి నీలో కావాలి అనంటే, నీ యొక్క దిగంబరత్వమును మూసివేసుకోవాలి అనంటే, నీకున్న మాంద్యము లేక దృష్టి పోగొట్టుకున్న గుడితనము బాగు చేసుకోవాలంటే దేవుడు రెమెడీ చూపిస్తూ ఉన్నాడు, సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. వారిలో ఉన్న సమస్య చెప్పి ఉన్నాడు. సమస్య నుంచి పరిష్కారం ఏ విధంగా నువ్వు బయటికి రావాలి ఆ భయంకరమైన దౌర్భాగ్యపు స్థితి నుండి అని ప్రభు వారికి సూచించుచూ ఉన్నాడు. నీవు ధనవృద్ధి నిజంగా చేసుకోవాలి. అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు. ఆ బంగారమును నీ దేశంలో సిగ్గు కనబడకుండా ఉండునట్లు తెల్లని వస్త్రములు, ఉదుగుకున్న వస్త్రములు, పరిశుద్ధుడైన యేసు రక్తంలో కడగబడిన వస్త్రములు, నీతి వస్త్రములు నీ దేశములకు తెల్లని వస్త్రములు సంపాదించుకో. నీ కన్నులకు దృష్టి కలుగునట్లు కాటుక నా దగ్గర ఉంది, దాన్ని కొనుము అని ప్రభు చెప్తూ ఉన్నాడు.